మనం నిన్న భరద్వాజ మహర్షి యొక్క తపశ్శక్తిని చూసి ఉన్నాం. మహానుభావుడు ఆయన యొక్క తపశ్శక్తి చేత స్మరించినంత మాత్రం చేత దేవతలందరి యొక్క అనుగ్రహాన్ని పొంది అన్ని లక్షల మంది పౌరులకు, జానపదులకు, సైన్యానికి, ఆ వచ్చినటువంటి వాహనాలకి అన్నిటికీ ఆయన ఆహారాన్ని సమకూర్చినటువంటి విధానాన్ని విన్నాం. ఈ దేశంలో ఆ తపశ్శక్తి కలిగినటువంటి వారి యొక్క వైభవమే నిజానికి ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు దేశానికి తీసుకొచ్చింది. మీరు రోజు ఆ చేసేటటువంటి గురు ప్రార్థనలో వింటుంటారు తపశ్చక్రవర్తి అని. ఆ తపస్సు ఈశ్వరుడు గురించి చేసినటువంటి తపస్సు వారితో పోదు. దానికి వచ్చిన గొప్పతనం ఏంటంటే, ఒక పుణ్యకార్యాన్ని చేశాడనుకోండి, ఆ పుణ్యకార్యం చేసిన వాడి పుణ్యం ఆయన దాన్ని అనుభవించడంతో పోతుంది. కానీ తపస్సు చేసినటువంటి వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టేసినా ఆయన చేసినటువంటి తపస్సుకి సంబంధించినటువంటి ప్రకంపనలు ఆయన ఎక్కడ శరీరంతో కొంతకాలం ఉన్నారో ఆ ప్రాంతాన్నంతటినీ పట్టి ఉంటాయి. అది ఆ వ్యక్తి చేసినటువంటి తపస్సు యొక్క స్థాయిని బట్టి ఒక్కొక్కసారి యుగాలు మారిపోయినా కూడా ఆ ప్రదేశం అంత శక్తిని పొంది ఉంటుంది. శృంగేరి పీఠం రావడానికి కారణం అటువంటి మహానుభావుడైన ఋష్యశృంగుడి వల్లే. ఋష్యశృంగుడు అక్కడ తపస్సు చెయ్యబట్టే యుగం మారిపోయినా కూడా అక్కడ ఒక పాము కప్పకి పడగబడితే శంకర భగవత్పాదాచార్య స్వామివారు అక్కడ ఋష్యశృంగుడి యొక్క తపో వైభవాన్ని గమనించి సమస్త ప్రాణులు ఒకదాని పట్ల ఒకటి సహజంగా ఉండవలసిన వైరాన్ని మరిచిపోయినటువంటి పవిత్ర భూమి కనుక నేను ఇక్కడ పీఠాన్ని పెడతాను అని శృంగేరి పీఠాన్ని పెట్టారు. అంత గొప్ప స్థితి ఆ తపస్సుది. భరద్వాజ మహర్షి యొక్క తపస్సు అంటే ఎలా ఉంటుందో నిన్నటి రోజున మనం ఆ వైభవాన్ని తిలకించి ఉన్నాం. వచ్చినటువంటి భరతుణ్ణి ప్రశ్న వేశాడు, నువ్వు ఎందుకు ఇలాగ నారచీర కట్టుకున్నావు, ఎందుకు ఇలా జటాజూటం కట్టుకున్నావు, దేని కొరకు నువ్వు ఈ అరణ్యానికి బయలుదేరి వచ్చావు, ఎందుకు నువ్వు ఇంత చిక్కిపోయి ఉన్నావు, నాకు కారణం చెప్పవలసింది అని. అంటే భరతుడి యొక్క ప్రధాన ప్రయోజనం రాముణ్ణి అరణ్యం నుంచి అయోధ్యకి తీసుకుని వెళ్ళడం. రాముణ్ణి అయోధ్యకి తీసుకువెళ్ళడము అంటే అదంత తేలికైన విషయం ఏం కాదు, చాలా చాలా కష్టం. అందుకే తనొక్కడే రాకుండా అన్ని లక్షల మందితో వచ్చాడు. ఒకటి, ఇంతమందిని చూస్తే ఇంతమంది కోరితే నేను పట్టుపట్టడం అంటే అది బాగుండదేమో అన్న భావన కలుగుతుంది అని ఒకటి. రెండు, తను చెప్పినప్పుడు ఎక్కడెక్కడ ఒక మంచి విషయం ఉన్నా దాన్ని సమర్థించేటటువంటి పెద్దలు ఉంటారు అన్నది రెండు. ఏ తల్లి వరమడిగిందో ఆ తల్లే భరతుడు మళ్ళీ రాముణ్ణి వెనక్కి రమ్మని అడుగుతున్నప్పుడు అంగీకరించి కూర్చుంటే రాముడు మెత్తబడతాడు అన్న కారణం మూడు. వశిష్ఠాది మహర్షులే వచ్చి మాట్లాడితే రాముడు తిరస్కరించడం అంత తేలిక కాదు అన్నది నాలుగు. ఈ కారణాలని దృష్టిలో పెట్టుకుని ఇంతమందితో కలిసి వెళ్ళాడు. కానీ రాముణ్ణి వెనక్కి తీసుకెళ్ళడం అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, చాలా జటిలమైనటువంటి ఒక వ్యాజ్యంలో ఇద్దరు తలపండిపోయినటువంటి న్యాయవాదులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో న్యాయస్థానంలో అలా ఉంటుంది. చాలా ఒకదాన్ని మించి ఒకటి శక్తివంతమైన ప్రతిపాదనలు తీసుకొస్తుంటాడు భరతుడు. ఇది ఎంత దూరం వెళ్ళిపోతుందంటే, మనం ఊహించడానికి వీలు లేని రీతిలో ఒకదాని తర్వాత ఒకటి ఆ ప్రతిపాదనలు తీసుకొస్తాడు. కానీ మనకు అనిపిస్తుంది రాముడు చేసేటటువంటి ప్రసంగాన్ని వినకపూర్వం, అమ్మో చాలా శక్తివంతంగా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఎలా కాదండం అనిపిస్తుంది. కానీ రాముడు ధర్మాన్ని ఎంత పట్టుకున్నాడో చూసినటువంటి స్థితి ఇవాళ ఉండేటటువంటి ఘట్టం రామచంద్రమూర్తి యొక్క ధార్మిక స్థితిని చూపిస్తుంది. మహోత్కృష్టమైనటువంటి ఘట్టంగా రామాయణంలో దీన్ని పెద్దలు భావన చేస్తారు. కాబట్టి ఇప్పుడు భరతుడు రామచంద్రమూర్తి ప్రశ్న వేస్తే అన్నాడు, ఆర్యం తాతః పరిత్యజ్య కృత్వా కర్మ సుదుష్కురం గతస్వర్గం మహాబాహుః పుత్రశోకాభిపీడితః స్త్రియా నియుక్త కైకేయ్య మమ మాత్రా పరంతప చకార సుమహత్ పాపం ఇదమాత్మ యశోహరం సారాజ్య ఫలమప్రాప్య విధవా శోకకర్షిత
పతిష్యతి మహాఘోరే నిరయే జననీ మమ. ఆయన అన్నాడు, మన తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు చాలా పుణ్యాత్ముడు. ఆయన నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అని సంకల్పం చేశాడు. కానీ మా అమ్మ కైకేయి నా హృదయం తెలుసుకోకుండా ఆయన్ని నిగ్రహించింది, 2 వరాలు అడిగింది. ఈవిడ పట్టిన పట్టుదలని కాదనలేక 2 వరాలు ఆ కైకమ్మకిచ్చి, కైకమ్మ పట్టుదల వల్ల నాకు రాజ్యాన్ని సంక్రమింపచేసి నిన్ను విడిచి ఉండలేక రాజు స్వర్గస్థుడయ్యాడు. ఇప్పుడు స్వర్గస్థుడైనటువంటి రాజు తన కార్యాన్ని పూర్తి చేసుకుని తను చెయ్యవలసినటువంటి పని తాను చేసి వెళ్ళిపోయాడు. మా అమ్మ విధవైపోయింది. నాకు జ్యేష్ఠునికి చెందవలసినటువంటి రాజ్యాన్ని తీసుకోవడం, అటువంటి పాపపు పని చెయ్యడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ మాట కేవలం నేను చెప్తున్నది కాదు, ఈ ప్రజలు, జానపదులు, పౌరులు, ఈ దేశవాసులు, మంత్రులు, వశిష్ఠాది మహర్షులు, పురోహితులు అందరి కోరిక. నేను కేవలం నీకు తమ్ముణ్ణి కాను, నేను నీకు శిష్యుణ్ణి కూడా. నేను నీ దగ్గర ఎన్నో ధార్మిక విషయాలు నేర్చుకున్నవాణ్ణి. కాబట్టి శిష్యుడు పుత్రుడితో సమానుడు. పైగా నేను నీకు తమ్ముణ్ణి. తండ్రి లేని కారణం చేత జ్యేష్ఠుడవైనటువంటి నీవే నాకు తండ్రి వంటి వాడవు. కాబట్టి నీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను, నువ్వు తిరిగి వచ్చేయవలసింది అని మంత్రుల వంక చూపించాడు. చూపించి అన్నాడు, తదిదం శాశ్వతం పిత్రియం సర్వం ప్రకృతి మండలం పూజితం పురుష వ్యాఘ్ర నాతిక్రమితుమర్హసి. ఈ మంత్రులు ఇవ్వాల్టి వాళ్ళు కాదు, అనేక వేల సంవత్సరములుగా మన వంశాన్నంతటినీ కూడా వాళ్ళు కాపాడుతూ మనకి మంత్రాంగం చేస్తూ వస్తున్నవాళ్ళు. వాళ్ళు కేవలం నేనేదో చెప్పానని నాకు సమర్థించడానికి వచ్చేటటువంటి స్వభావం ఉన్నవారు కారు. ఇంతమంది మంత్రులు కదిలి వచ్చి ఇవాళ నేను చెప్పిన మాటని సమర్థించి నిన్ను వేడుకుంటున్నారు అంటే నువ్వు రాజ్యానికి తిరిగి రావలసినటువంటి అవసరం ఎంతటి బలమైనదో నువ్వు గమనించవలసింది. కాబట్టి నేను చేతులు జోడించి కన్నీరు కారుస్తూ దుఃఖంతో నాకు అక్కర్లేని రాజ్యాన్ని అమ్మ నా నెత్తిన రుద్దిందని పరమ బాధతో అడుగుతున్నాను. ఈ రాజ్యాన్ని నువ్వు తప్ప వేరొకరు వహించగలిగిన వాడు లేడు. కాబట్టి నువ్వు తిరిగి వచ్చేసేయి, ఈ రాజ్యాన్ని స్వీకరించు అంటే రాముడు అన్నాడు, కులీన సత్వసంపన్న తేజస్వీ చరితవ్రత. నీవు మంచి వంశంలో పుట్టినటువంటి వాడివి, సత్వగుణ సంపన్నుడవు, బలశాలివి, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడివి. ఇటువంటి మంచి గుణములు కలిగినటువంటి నువ్వు ఇలా మాట్లాడడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. కనుకనే రాజ్యాన్ని నీకు తండ్రి ఇచ్చినా కూడా నాకొద్దు, నువ్వే రాజ్యం పుచ్చుకో అంటున్నావు. అంతవరకు సరే, కానీ నేను ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా విను. నదోషం తయి పశ్యామి సూక్ష్మమప్యరిసూదన నచాపి జననీం బాల్యాత్ త్వం విగర్హితుమర్హసి. మీ అమ్మని నువ్వు పదే పదే విమర్శిస్తున్నావు, మీ అమ్మని నింద చేస్తున్నావు. మా అమ్మ రాజ్యం పుచ్చుకుంది, మా అమ్మ రాజ్యం పుచ్చుకుంది అని. నేను నీతో ఒక మాట చెప్తాను, బాగా గమనించు. అసలు మీ అమ్మ చేసిన దాంట్లో లేదా మన అమ్మ చేసిన దాంట్లో నాకు లేశమాత్రం కించిత్ దోషం కూడా నాకెక్కడా కనపట్టలేదు. ఎందుకు కనపట్టలేదు అంటావేమో, నువ్వు రాజ్యానికి తిరిగి రావడం ఇష్టం లేక కైకమ్మ చేసినటువంటి పని సమర్థిస్తున్నాను అనుకుంటున్నావేమో. నేను నీతో ఒక ధర్మ సూక్ష్మం చెప్తాను, నువ్వు బాగా ఆలోచించు. కామకారో మహాప్రాజ్ఞ గురూణాం సర్వదా నఘః ఉపపన్నేషు దారేషు పుత్రేషు చ విధీయతే. తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు అత్యంత గౌరవనీయమైనటువంటి వ్యక్తులు. వీళ్ళు వాళ్ళ బిడ్డల విషయంలో భృత్యులుగా, కింకరులుగా భావన చేసి వారి అభ్యున్నత కొరకు వారిని ఎక్కడ ఉంచాలని వాళ్ళు అనుకుంటారో అక్కడ ఉంచేటటువంటి అధికారం వాళ్ళకుంది. మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నామో అక్కడ వాళ్ళు ఉంచాలని మనం కోరకూడదు. వాళ్ళు మననెక్కడ ఉంచుదాం అనుకున్నారో అక్కడ మనం ఉండడం మనకి శ్రేయస్కరం. అది ధర్మ సూక్ష్మం. వాళ్ళు చెప్పినది మనం వినాలి. కాబట్టి ఇప్పుడు మీ తల్లి కైకమ్మకి కానీ నా తండ్రి దశరథ మహారాజు గారికి కానీ స్వతహాగా ఒక అధికారం ఉంది. మీ అమ్మ
నువ్వు ఎక్కడుండాలో, ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో కోరుకునేటటువంటి అధికారం, శాసించే అధికారం మీ తల్లిగారికి ఉంది. అలాగే నేనెక్కడుండాలో, ఏం చెయ్యాలో చెప్పేటటువంటి అధికారం మన తండ్రి గారికి ఉంది. తప్ప ఇవాళ నీకు రాజ్యం ఇష్టం లేదు, నీకు రాజ్యం ఇష్టం లేదు కాబట్టి నన్ను రమ్మని ప్రార్థన చేస్తున్నావు. నీకు రాజ్యం ఇష్టం లేదన్నది ప్రధానమా, నిన్ను రాజ్యంలో తండ్రి కూర్చోపెట్టాడన్నది ప్రధానమా? నీకు రాజ్యం ఇచ్చింది ఎవరు? నువ్వు కాదు, నువ్వు పుచ్చుకోలేదు, తండ్రి ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు పుచ్చుకోను అంటే ఏ కొడుకుని ఎక్కడ ఎలా నియోగించాలో అలా నియోగించగలిగినటువంటి సహజమైన అధికారమున్న తండ్రి యొక్క ఆ స్థితిని మనం ప్రశ్నించినట్టు అవుతుంది. తండ్రి నిన్ను అలా పెట్టాడు, నన్ను ఇలా పెట్టాడు. నిన్ను అలా పెట్టడంలో కష్టం వచ్చింది అని నువ్వు అనకూడదు. ఎందుకో తెలుసా? వనేవా చీరవసనం సౌమ్య కృష్ణాజినాంబరం రాజ్యేవాపి మహారాజో మాం వాసగితుమీశ్వర. ఆయన నన్ను కృష్ణాజినం కట్టుకుని అరణ్యంలో ఉండమని చెప్పినా ఆయన నాకు తండ్రే. కాదు నాన్న రామ నువ్వు రాజ్యం చెయ్యి అని చెప్పినా నాకు తండ్రే. తండ్రి అంటే నన్ను ఎక్కడ ఎందుకు ఎలా నియోగించాలో అలా నియోగించడానికి పూర్తి స్వాతంత్ర్యము అధికారము కలిగినటువంటి వాడు. అంతేకాని నీకు రాజ్యం ఇష్టం లేదు కాబట్టి నీకు రాజ్యం ఇవ్వడం నాన్న చేసిన తప్పని, నన్ను అరణ్యానికి పంపాడు కాబట్టి నన్ను అరణ్యానికి పంపడం నాన్న చేసిన తప్పని, మీ అమ్మ వరాలడిగి నీకు రాజ్యం ఇప్పించింది కాబట్టి అలా అడగడం మీ అమ్మ తప్పని, అమ్మా నాన్నల తప్పులు విచారణ చేయడానికి పిల్లలు కూర్చుంటే వాళ్ళ తప్పుల మీద పిల్లలు తీర్పు చెప్తే అప్పుడు వాళ్ళది కాదు పోయిన ధర్మం, మనది పోయిన ధర్మం. కాబట్టి నువ్వు ధర్మాన్ని కోరుకున్నవాడివైతే నువ్వు నన్ను రమ్మని అడగకూడదు, రాజ్యం నాకు ఇస్తానని అడగకూడదు. నాన్నగారు ఏది చెప్పారో నువ్వు చెయ్యాలి. నాన్నగారు నన్ను ఏది చెయ్యమన్నారో అది నన్ను చేసుకోనివ్వాలి. అప్పుడు నువ్వు ధర్మంలో నిలబడిన వాడివి, నన్ను ధర్మం చేయనిచ్చిన వాడివి. అలా నన్ను నా ధర్మంలో నిలబెట్టి నీ ధర్మంలో నువ్వు నిలబెట్టిన నాడు నువ్వు సుపుత్రుడవు, నేను సుపుత్రుణ్ణి. నన్ను అలా మర్యాదగా బతకనిచ్చి పుత్రధర్మాన్ని నిలబెట్టుకోనిచ్చావు కాబట్టి నాకు నిజమైన తమ్ముడవు, నాకు శిష్యుడవు. తప్ప కేవలం ప్రేమ చేత నేను మీ శిష్యుణ్ణి, నేను మీ తమ్ముణ్ణి, మీరు రాజ్యానికి వచ్చేయండి అంటే నీకు సంతోషంగా ఉంటుందేమో, కానీ అది ధర్మమా? అలా చెయ్యొచ్చా మనం? అలా చేస్తే ఊర్ధ్వలోకాల్లో ఉన్న తండ్రి గారు సంతోషిస్తారా? ఇక్కడ మీ అమ్మకది గౌరవమా? నీకు ఇష్టం లేదు కాబట్టి మీ అమ్మని ఎందుకు నిందిస్తున్నావు? మీ అమ్మకి ఇష్టమైన పని నువ్వు చెయ్యాలని కోరుకో. అప్పుడు అలా మార్చి చూడు ఎలా కనపడతావు. అప్పుడు నువ్వు సుపుత్రుడు అయ్యావు. మీ అమ్మ అడిగిన దాంట్లో జోక్యం చేసుకునే అధికారం నీకు లేదనుకో. ఇప్పుడు ఏమైంది? నేను అందుకేగా వచ్చేసాను, నాన్నగారికి నన్ను పంపే అధికారం ఉందని వచ్చేసాను. నిన్ను రాజ్యంలో పెట్టే అధికారం మీ అమ్మకు ఉందని నువ్వెందుకు అనలేకపోతున్నావు? అది అనలేకపోతున్నావు కాబట్టి ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి ఒక్కడివే రాకుండా ఇంతమంది ఇలా చెప్తే నేను వస్తాననుకుని వచ్చావు. కానీ ఇంతమంది చెప్పారని నేను చేసినా నాన్నగారు చెప్పిన పని చేసిన వాడిని అవుతానా, చెయ్యని వాడిని అవుతానా? ఆలోచించు. ఇది రాముడు అంటే ఎంత జటిలంగా ఉంటాయో చూడండి. ఆ వాద ప్రతివాదాలు ఏదో తలలు పండిపోయిన న్యాయమూర్తులు ఎలా మాట్లాడతారో అలా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎవరు మాట్లాడింది వాళ్ళదే చాలా గొప్పగా ఉందనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలి అన్నదానికి ఒక ప్రమాణం ఉంది. ప్రమాణము అంటే సిద్ధాంతం. అది దాన్ని మనం ఆదర్శంగా స్వీకరించవలసి ఉంటుంది, గౌరవవాక్యంగా స్వీకరించవలసి ఉంటుంది. కాబట్టి మనం అది ఎవరి మాటని మనం ప్రమాణంగా తీసుకుని పాటించాలి, ఎవరి మాటని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా దాన్ని మనమేం విమర్శించక్కర్లేదు, మన బుద్ధి పెట్టక్కర్లేదు, మనమేం ఆలోచన చెయ్యక్కర్లేదు అన్న విషయాన్ని ఎవరి మాట విషయంలో మనం అలా పట్టించుకోవలసి ఉంటుంది. సచ ప్రమాణం ధర్మాత్మ రాజా లోక గురుస్తవ పిత్రా దత్తం యథాభాగం ఉపభోక్తం త్వమర్హసి. నీకు చెప్పడానికైనా అధికారం ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు. ఇలా చెయ్యి అంటే అది మనకి ఉపయుక్తమా ఉపయుక్తం కాదా అని మన వైపు నుంచి ఆలోచన చెయ్యడం కాకుండా ఎవరు చెప్తే నువ్వు చేస్తే ధర్మం అవుతుందో, ఎవరు చెప్తే నేను చేస్తే ధర్మం అవుతుందో వాడు తండ్రి ఒక్కడే. తండ్రి చెప్పినదే ధర్మం.
తండ్రి గారు ఏం చెయ్యమంటే అది చెయ్యడమే పుత్రుడి ధర్మం. తండ్రి గారు చెప్పింది నాకు ఇందుకు పనికిరాదండి అని చెప్పడం పుత్రధర్మం కాదు. తండ్రికి తెలుసని భావించడం పుత్రధర్మం. కాబట్టి ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? నిన్ను రాజ్యమునందు నియుక్తుణ్ణి చేశాడు. నన్ను 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యవలసిందని ఆదేశించాడు. ఇప్పుడు ధర్మం అన్న మాటకు అర్థం ఏమిటి? నేను అరణ్యవాసం చెయ్యడం, నువ్వు రాజ్యాన్ని పాలించడం. ఇప్పుడు మన ఇద్దరికీ ప్రమాణం ఏమిటి? మీరు ఎలా చేశారు అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పాలి? మా తండ్రి గారు చెప్పారు, మేము చేశామని చెప్పాలి తప్ప ఇంతకు ముందు ఎప్పుడో ఏదో జరిగింది, దాన్ని మా నాన్నగారు చేయలేదు, అందుకని మా నాన్నగారి తప్పు, అందుకని మేము ఇలా మార్చేసుకుంటున్నామని మనం అనొచ్చా? అప్పుడు మంది తప్పు, నాన్నగారిది కాదు. అంటే మనకి పనికొచ్చేటట్టుగా మనకి ఏవి ఇష్టమో అవి ఆయన నోటి వెంట వస్తే ఆయన ధర్మాత్ముడు. మనకిష్టం లేకపోయినా ఇది పిల్లలు చేస్తే మంచిది అనుకుని తండ్రి చెప్పిన నాడు ఆయన ధర్మాత్ముడు. అప్పుడు ఆయన చేసిన పని మీద నువ్వు తీర్పు చెప్పావా? ఆయన చెప్పిన పని నువ్వు చేశావా? ఏమి మాట్లాడుతున్నావు నువ్వు? అలా అడగచ్చా? అలా చెయ్యొచ్చా? కాబట్టి తండ్రి గారు మన ఇద్దరికీ ఏవి చెప్పారో అదే చేద్దాం, అది ధర్మం. అప్పుడు తండ్రి సంతోషిస్తాడు. విన్నాడు భరతుడు. ఏమంటాడు? కాబట్టి అన్నాడు, ఇప్పుడు అప్పటికి ఆ రోజు సభ పూర్తయింది, బాగా చీకటి పడిపోయింది. మరునాడు మళ్ళీ కూర్చున్నారు. వచ్చిన ప్రయోజనం ఇదని రాముడికి తెలుసు, వచ్చిన ప్రయోజనం ఇదని భరతుడికి తెలుసు, ఇన్ని లక్షల మందికి తెలుసు. మళ్ళీ ఇంతమంది కూర్చున్నారు. సాంత్వితా మామికా మాత దత్తం రాజ్యమిదం మమ తద్దదామి తవైవాహం భుంక్ష్వరాజ్యమకంటకం. మళ్ళీ మొదలుపెట్టాడు భరతుడు. నువ్వు మా తల్లిగారిని తృప్తిపరచడం కోసమని మా తండ్రి గారు లేదా మన తండ్రి గారు రాజ్యాన్ని కైకమ్మ ద్వారా నాకు సంక్రమింపచేశారు. ఇప్పుడు నాన్నగారు చెప్పింది నువ్వు చెయ్యాలని కదా నువ్వు అన్నావు. కాబట్టి నాన్నగారు చెప్పిన ప్రకారం రాజ్యం అమ్మ వలన నాకు వచ్చింది, నేను అడగలేదన్నయ్య. ఆ మాట మీరు పట్టుకోవాలి. ఎంత చెప్పినా అది వదలడు భరతుడు. సాంత్విత మామికా మాత దత్తం రాజ్యం ఇదం మమ. కాబట్టి ఇప్పుడు రాజ్యం నాదే, నాకు వచ్చింది. నేనేం చేస్తున్నానో తెలుసా? నీకు ఇచ్చిన రాజ్యం నువ్వు తీసుకోని కదా నువ్వు అన్నావు. నాన్నగారి మాట గౌరవించాను, నేను తీసుకున్నాను అన్నయ్య, నాదే రాజ్యం. తద్దదామి తవైవాహం, నీకు ఇచ్చేస్తున్నాను. భుంక్ష్వరాజ్యం అకంటకం, ఇప్పుడు అకంటకంగా ఇప్పుడేమిటి నీకు బాధ? ఇప్పుడు తీసుకో. నాన్నగారి మాట నేనేం కాదనలేదే, నా మాట నువ్వు కాదనకూడదుగా. తమ్ముణ్ణి శిష్యుణ్ణి ప్రార్థిస్తున్నానుగా, ఇంతమంది ప్రార్థిస్తున్నారుగా, మరి ఇంతమంది ప్రార్థన అంగీకరించడం నీకు ధర్మమేగా. నేను అంగీకరించానుగా నువ్వు చెప్పిన మాట. నాన్నగారు ఇచ్చారు, తీసుకున్నాను, నీకు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు భుంక్ష్వరాజ్యం అకంటకం. అలా కాదు, నువ్వే ఉంచుకో. అదేమిటి నాకెందుకు ఇచ్చేయడం? ఏదో నేను లేనివాడినో లేకపోతే పాపం ఏదో ఇవ్వకపోతే ఎలా బతుకుతాళ్లే అని ఇస్తున్నాను అనుకుంటున్నావేమో, అందుకు ఇవ్వట్లేదు. నేను ఇది పుచ్చుకుని ఆలోచించాను, ఇది నేను పుచ్చుకుని ఇప్పుడు రాజుగా కూర్చుంటాను అని ఆలోచన వచ్చింది. వస్తే నాకేమనిపించిందో తెలుసా? గతింకర ఇవాశ్వస్య తార్క్ష్యస్వేన పతత్రిణ అనుగంతుం నశక్తిర్మే గతిం తమ మహీపతే. ఒక గుర్రం ఒక గాడిద రెండూ చూడ్డానికి ఒక్కలా ఉంటాయి, ఉన్నాయి కదా అని గతింకర ఇవాశ్వస్య, గుర్రం ఎలా పరిగెడుతుందో అలా గాడిద పరిగెడదాం అనుకుందనుకో, పరిగెడుతుందా? అది అందంగా ఉంటుందా? అసహ్యంగా ఉంటుంది. అలాగే తార్క్ష్యస్వేవ పతత్రిణ, పతత్రిణ అంటే పక్షి. పక్షి గరుత్మంతుడి వంక చూసి, గరుత్మంతుడు పక్షే, నేను పక్షే, గరుత్మంతుడు ఎలా ఎగురుతున్నాడో నేను అలా ఎగురుతానని ఒక పక్షి అనుకుందనుకో, ఎగరగలదా? ఆయనలా ఎగరబోయే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? కింద పడుతుంది. గాడిద గుర్రంలా పరిగెత్తపోతే ఏమవుతుంది? అలా ఉన్నాననుకుని కింద పడుతుంది. పక్షి గరుత్మంతుడిని చూసి నేను పక్షిని ఎగిరితే ఏమవుతుంది? కింద పడుతుంది. నేను దశరథ మహారాజు గారి కొడుకునే, రాజ్యం నేనెందుకు తీసుకోకూడదని తీసుకుంటే ఇదిగో గాడిద కింద పడ్డట్టు పక్షి కింద పడ్డట్టు పడతాను, ఇది పరిపాలించడానికి నా సమర్థత చాలదు అని నాకు అర్థమైంది. నీకేదో లేదని నేను ఇవ్వట్లేదు, నువ్వు తప్ప పాలించేవాడు లేడు అని నిన్ను బ్రతిమాలుతున్నాను తీసుకోమని. ఇప్పుడేమి నీకు అభ్యంతరం? అమ్మో, ఎలా మాట్లాడుకుంటారండి! న్యాయస్థానాల్లో కూడా ఉండదు ఈ వాదన. అంత గొప్పగా మాట్లాడతాడు భరతుడు. అంటూ అన్నాడు, ఎప్పుడూ కూడా అన్నయ్య, ప్రపంచంలో పుట్టుక చేత కొంతమందికి కొన్ని లక్షణాలు ఉంటాయి. కొందరు పుట్టుక చేత ఉత్తములై ఉంటారు, కొందరు పుట్టుక చేత మధ్యములై ఉంటారు, కొందరు పుట్టుక చేత అంతకన్నా కింది స్థాయిలో ఉంటారు.
దాన్ని ఏమి చేసి కూడా నువ్వు మార్చేయడం అన్నది కుదరదు. అది సంభవం అయ్యేటటువంటి విషయం కాదు. ఎందుచేత అంటే ఒక ఉత్తముడైనటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, ఆయన ప్రజ్ఞ వేరు, ఆయన ప్రజ్ఞా విశేషం వేరు. ఆయన ప్రజ్ఞా విశేషం నీకు రావాలి అంటే నువ్వు ఆయనలా నిర్ణయం చేయడం, నువ్వు ఆయనలా ఆ కార్యక్రమాన్ని చెయ్యగలిగినటువంటి దక్షత నీకు ఎప్పుడూ రాదు. ఎందుకంటే ప్రచోదయాత్, ఆయన బుద్ధి యందు గాయత్రికి ఉన్నటువంటి అనుగ్రహం అటువంటిది. అందుకని ఆయన వాక్కుకున్న సమర్థత అటువంటిది. అందుకని అలా నడుస్తుంది ఉత్తముడైన వాడికి. అన్నయ్య నువ్వు ఉత్తముడివి, ఉత్తముడు చేయవలసిన పని చెయ్యకుండా చాలా కింది స్థాయి వాడు చేయవలసిన పని చేస్తే అసహ్యంగా ఉంటుంది. అలా చేయకూడదు. ఉత్తముడు నడిపించాలి. కాబట్టి చాలామందికి శ్రేయస్సుని ఉత్తముడు కల్పించాలి. ఎందుకంటే ఆ సమర్థత ఆయన యందు ప్రకాశించింది. కాబట్టి ప్రకాశించని వాడు ఏం చేయాలి? తనంత తాను ప్రకాశించలేడు కనుక ఉత్తముడైన వాడిని అనుగమించాలి. అనుగమిస్తే అవుతున్న ఆయన ఫలితాల్ని ఈయనకి కట్టబెడతాడు తీసుకొచ్చి. కాబట్టి అన్నయ్య పుట్టుకతో ఆ స్థితి ఉంది. ఇవాళ నీకు రాజ్యం ఇస్తాను, నేను వెళ్ళి అడుగుతాను అంటే ఇన్ని లక్షల మంది ఎందుకు వచ్చారు? నువ్వు ఉత్తముడవు కనుక. కాబట్టి నీకు రాజ్యం వెళ్ళాలన్నయ్య. ఇప్పుడు నేను ఇవ్వడం, నువ్వు పరిపాలించడం నువ్వు నమ్మకపోయినా, పోనీ అలా అంటున్నావు నువ్వు నాకు రాజ్యం ఇచ్చేయడానికి అని అంటావేమో, నువ్వు ఉత్తముడువు అనడానికి ఇంకింతకన్నా సాక్ష్యాధారం ఏమిటి? కాబట్టి నువ్వు రాజ్యం తీసుకోవాలి, అంతేకాని నేను తీసుకోను అంటావేమిటనయ్యా? అలా అనకూడదు, తప్పది. ఉత్తముడు తన ప్రజ్ఞని దాచుకున్నట్టు అవుతున్నప్పుడు. నడిపించవలసిన వాడు నడిపించకుండా కూర్చున్నాడు అనుకోండి, పాడైపోయిన వాళ్ళు పాడైపోవడానికి కారణం ఉత్తముడే అవుతాడు. ఎందుకని? ఆయన నడిపించి ఉంటే ఆ ప్రయోజనాన్ని పొంది ఉండేవాళ్ళు. నువ్వు నడిపించద్దు మమ్మల్ని అన్నారు అనుకోండి, ఆయన ఓ మూలకెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, నాకెందుకంటే వాళ్ళు అడగనప్పుడు కూర్చున్నాడు అనుకోండి, తప్పు లేదు. ఏమయ్యా నువ్వు మమ్మల్ని నడిపించవయ్యా అని బతిమాలి బామాలి ఏడ్చి తలకొట్టుకుని కాళ్ళ మీద పడినా భీష్మిస్తే వీళ్ళందరూ పాడైపోతే ఎవరిదా పాపం? ఉత్తముడిదే. ఉత్తముడైన వాడు అలా ఎప్పుడైనా చేస్తాడా? చెయ్యడుగా. మరి నువ్వు ఉండిపోతానంటావేంటి? నీకు జటలేమిటి, నీకు నారచీరలేమిటి, నువ్వు అరణ్యవాసం ఏమిటి, నీకు తపశ్చర్య ఏమిటి? ఇంద్రుడు దేవతల్ని పరిపాలించినట్టు నువ్వు కోసం ఈ భూమండలాన్ని పరిపాలించాలి. నువ్వు పుట్టిందే అందుకు. నువ్వు అది మానేసి ఇక్కడ కూర్చుంటానంటే ఏమిటన్నాయా? నీ స్థితికి అది తగదు, అలా ఉండకూడదు. నువ్వు ఉత్తముడివి, లోకము యొక్క ప్రయోజనాన్ని నువ్వు చూడవలసి ఉంటుంది అంటూ ఆయన అన్నాడు. దశరథుడు రాజ్యం ఇచ్చాడు కాబట్టి నువ్వు అనుభవించని కదా అంటున్నావు. కానీ నేను నీకు ఒక మాట చెప్పనా? ఇవ్వడము అనేటటువంటి దాంట్లో త్రికరణ శుద్ధి ఉండాలి. ఇద్దాము భరతుడికి అన్న లక్షణం దశరథుడికి మొదటి నుంచి ఉంటే నేను పుచ్చుకునేవాడిని. నాన్నగారు అసలు ఎప్పటి నుంచో పాపం రాముడు ఇంత బాగా చేయలేడు, భరతుడికే రాజ్యం ఇద్దాం అనుకుంటే అన్నయ్య నేను పుచ్చుకునేవాడిని. నీకు తెలుసు, నాకు తెలుసు, మా అమ్మలకి తెలుసు, ఈ ప్రజలకి తెలుసు. నిజం చెప్పు, నీకొద్దు నాకు ఇద్దామని మొదటి నుంచి నాన్నగారు అనుకున్నారా? అనుకోలేదు. నువ్వు పెరుగుతుంటే నాన్నగారు ఎలా చూశారో తెలుసా నీ వంక? సయదా పుష్టితో భూత్వా ఫలాని విదర్శయేత్ సతాం నానుభవేత్ ప్రీతిం యస్య హేతోః ప్రరోపితః ఏషోపమా మహాబాహో తమర్థం నేత్తుమర్హసి యది త్వస్మాన్ వృషభో భర్తా భృత్యాన్న శాధి. ఒకడు ఒక గొప్ప చెట్టును ఒకదాన్ని తీసుకొచ్చాడు. చెట్టుని తీసుకురావడం అంటే ముందు కాయలు పళ్ళు ఉన్న చెట్టుని తెచ్చేవాడు పెరట్లో పాతుకోడు కదండి. ఒక మంచి కొత్తపల్లి కొబ్బరి అని వస్తుంది మా తూర్పుగోదావరి జిల్లాలో. చాలా గొప్పగా ఉంటుంది ఆ పండు, మామిడి పండు. ఆ కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు మనం పండించుకుందాం అనుకున్నాడు అనుకోండి ఒక ఆయన. కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళతో ఉన్న చెట్టుని పిరికి తెచ్చి వేసుకోడు, ఆ మొక్క తెచ్చి పొలంలో వేస్తాడు. ఆ మొక్క తెచ్చి పొలంలో వేసి రోజు దాని వంక చూసి, ఒరే దీని చుట్టూ ఏదైనా కట్టండ్రా, కంచె కట్టండ్రా, ఏమైనా పశువులు తినేస్తాయేమో అంటాడు. ఒరే రోజు నీళ్లు పోస్తున్నారా అంటాడు. అది రోజు రోజుకి పెద్దదవుతుంటే ఇది పండుతుంది, ఇది పండిస్తుంది అంటాడు. ఆశ పెట్టుకుంటాడు. ఆ చెట్టు పండిస్తుంది, ఆ పండు తిందామని ఆశిస్తాడు. ఇప్పుడు ఆ చెట్టు చాలా పెద్దదై పళ్ళు ఇవ్వడం మానేసింది అనుకో. ఆ మొక్క వేసిన వాడి పరిస్థితి ఏమిటి? చెట్టు పెద్దదైంది, పళ్ళు ఇవ్వలేదు. చెట్టు పెద్దదవడం కావాలా, పళ్ళు ఇవ్వడం కావాలా? పళ్ళు ఇవ్వడం కోసం పెద్దదవడం కావాలి, కానీ పెద్దదవడం కోసం పెద్దదవడం కోరుకోలేదు ఆ వ్యక్తి వేసినవాడు. అన్నయ్య
నువ్వు పెరిగి పెద్దవాడివై రాజ్యాన్ని సుసంపన్నంగా పరిపాలిస్తావనేటటువంటి పళ్ళిస్తావని పెరుగుతున్న మొక్కని చూసినట్టు చూశాడు తండ్రి దశరథుడు. నువ్వు తీరా పెరిగి పెద్దవాడివై పరిపాలన చేయడం అనే పండివ్వకుండా నేను వెళ్ళి అరణ్యంలో కూర్చుంటాను అనడం చెట్టు